99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం 99 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు. ఈ రోజు మన 99 న్యూస్ ఛానల్ స్టూడియోకి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తుపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్ గారు ఉన్నారు. సత్తుపల్లిలో ఇప్పుడు జరగబోతున్న మున్సిపాలిటీ ఎలక్షన్ గురించి మహేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు లాస్ట్ 5 సంవత్సరాల్లో సత్తుపల్లిలో చైర్మన్ చేశారు కదా, మీ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో జరిగిన అభివృద్ధి చెప్పగలరా? ముందుగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి 99 టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సత్తుపల్లి ఖ్యాతిని 99 టీవీ ద్వారా ప్రజలందరికీ అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో 2020లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో 23 వార్డులకి 23 బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సారథ్యంలో, అదేవిధంగా ఇక్కడ సండ్ర వెంకటేశ్వరయ్య గారి నాయకత్వంలో 23 వార్డుల్లో 23 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. తదనంతరం మన కేసీఆర్ గారి నాయకత్వంలో సత్తుపల్లి మున్సిపాలిటీని దగ్గరగా మనం 127 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు చేయటం జరిగింది. అంటే శాంక్షన్ చేసి సగం అభివృద్ధి చేసి దాంట్లో 20 కోట్ల రూపాయలు మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. దాన్ని బట్టి చూస్తే మనం సత్తుపల్లి మున్సిపాలిటీలో చేసిన పనులు 72 కోట్ల రూపాయలతో మొత్తం పనులు చేయడం జరిగింది. ఇంకా 23 కోట్ల రూపాయల పనులు చేయాల్సినవి ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 23 కోట్ల రూపాయల పనులు అవ్వకుండా ఆపటం జరిగింది. తదనంతరం ఇప్పుడు చేయాలన్న కాంట్రాక్టర్ బిల్లులు రాక చేయకుండా ఆపటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇప్పుడు మళ్ళీ పాలకవర్గం రావాలి అంటే మేము ఏం పనులు చేస్తున్నామో చెప్పుకుంటా ప్రజల వద్దకు వెళ్ళటం జరుగుతుంది. మన సండ్ర వెంకటేశ్వరయ్య గారి చేసినటువంటి 15 సంవత్సరాల సండ్ర వెంకటేశ్వరయ్య గారు ఇక్కడ ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు, ఏ విధంగా అందరికీ మానవ సంబంధాలు ఉన్నాయి, ఆయన చేసినటువంటి 15 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పుకుంటూ ప్రజల వద్దకు వెళ్తున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇళ్ల స్కీమ్ పెట్టి ఇవ్వటం జరుగుతుంది. కొంతమందికి ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. అది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా 100% జరుగుతూనే ఉంటుంది. సత్తుపల్లి మున్సిపాలిటీ ప్రజలకు మా విన్నపం ఏంటంటే, ఎవరి ప్రలోభాలకి ఎటువంటి బెదిరింపులకి బెదరకుండా ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కుని న్యాయబద్ధంగా ఉపయోగించుకొని ఓటు వేయాలని కోరుకుంటూ, ఎవరైతే అందుబాటులో ఉంటారు, ఎవరికైతే మనం ఫోన్ చేసి పనులు చేపించుకోగలుగుతామో ఆ అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మేడం గారు ఇప్పుడు మీరు అడిగిన విధంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎదవరికి సత్తుపల్లిలో ఉండే, మొన్న 5 సంవత్సరాలు సత్తుపల్లిలో ఉండే, ఇప్పుడు 2 సంవత్సరాలు సత్తుపల్లిలో ఉండే. పోయిన 5 సంవత్సరాల్లో ప్రతి సీసీ రోడ్డు పోసాం, ట్రైన్లు కానీ ప్రతి పని చేసాం. సత్తుపల్లి మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది కొత్త మున్సిపాలిటీని కట్టి, ఇదివరకు ఇరుకు గదుల్లో మెయిన్ రోడ్డు మీద ఉండేది. అక్కడ ఎవరైనా ఆగాలన్నా ఇబ్బంది పడటం జరిగేది. దగ్గర 3 కోట్ల రూపాయలతో కొత్త మున్సిపాలిటీని కట్టి అక్కడ 15 లక్షల రూపాయలతో 100 అడుగుల జాతీయ జెండా కట్టడం కానీ, మన రాజ్యచిహ్నం అనేటువంటి 4 సింహాల బొమ్మను కానీ, అశోక చక్రం కానీ అక్కడ ఎకో పార్క్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ కాడే. అదేవిధంగా సత్తుపల్లిలో సండ్ర వెంకటేశ్వర గారి నాయకత్వంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని ఇంతవరకు 2 సంవత్సరాలైనా ఓపెన్ చేయలేదు. దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటూ, అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో షాదీఖానా సగం గట్టి ఆగిపోయింది. మన అంబేద్కర్ ఆడిటోరియం కానీ, అదేవిధంగా ధోబీఘాట్ కానీ ప్రతి ఒక్కటి కొన్ని వర్కులు సగం అయ్యి ఆగిపోయి ఉన్నాయి. వాటిలన్నింటినీ పూర్తి చేయించే బాధ్యత సండ్ర వెంకటేశ్వరయ్య గారు తీసుకుంటారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ పనున్నా ఖచ్చితంగా చేసి పెడతామని ప్రజలందరికీ హామీ ఇస్తూ, అదేవిధంగా సండ్ర వెంకటేశ్వరయ్య గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో సత్తుపల్లిని మంచి అభివృద్ధి పదంలో నడిపించి సత్తుపల్లి ప్రజలకు అందుబాటులో ఉండే మనిషిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటేశ్వరయ్య గారికి ముఖ్య అంచులు కదా సార్, మీరు చైర్మన్ గా ఉన్న 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెప్పగలరా? అమ్మా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 10 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు, ఏర్పడక ముందు 5 సంవత్సరాలు కూడా, అంటే 15 సంవత్సరాలు బట్టి సండ్ర వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో దగ్గర ప్రతి
పల్లెటూరులో ఉన్నటువంటి చెరువులు కానీ అన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత సన్ వెంకటేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ప్రజలకు కావాల్సినటువంటి నీళ్లు ప్రతి ఇంటికి నిత్యావసరం అయినటువంటి కరెంటు కానీ, అదేవిధంగా కరెంటు స్తంభాలు వేయించడం కానీ, మంచినీళ్ళు కానీ, వీధి లైట్లు కానీ మున్సిపాలిటీ వర్కర్స్తో 100% పని చేయించి మన సత్తుపల్లిని పరిశుభ్రంగా ఉంచేందుకు బాగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే సన్ వెంకటేశ్వరయ్య గారి నాయకత్వంలో సత్తుపల్లిలో 100 పడకల హాస్పిటల్ కట్టడం జరిగింది. ప్రజలకు కావాల్సినటువంటి చిన్న చిన్న క్రీడా మైదానాలు కానీ, అదేవిధంగా డిగ్రీ కాలేజీలో ప్రజలకు వాకింగ్కి ఇబ్బంది అవుతుందని వాకింగ్ ట్రాక్ కావాలని వాళ్ళు వాకర్స్ అడిగితే వాకింగ్ ట్రాక్ వేయించడం కానీ, ప్రతి ఒక్కరు అడిగినటువంటి ఎక్కడ రోడ్లు ఉన్నా సీసీ రోడ్లు వేయించడం, డ్రైన్లు వేయించడం, ప్రతిదీ చేపించడం జరిగింది. ఏది అడిగితే అది లేదనకుండా చేసిన వ్యక్తి సన్ వెంకటేశ్వరయ్య గారు. రానున్న కాలంలో కూడా ఆయన నాయకత్వంలో సత్తుపల్లి ఇంకా ముందు అభివృద్ధి చెందిందని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్లో మీరు ఎన్ని వార్డులు గెలుచుకున్నారు సార్? 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో సన్ వెంకటేశ్వరయ్య గారి నాయకత్వంలో 23 వార్డులకి 23 వార్డులు గెలుచుకోవడం జరిగిందమ్మ. ప్రతి వార్డులో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే మనుషుల్నే ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళని ప్రజలు ఆశీర్వదించారు. దానికి తగ్గట్టు 100% 23 వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన కౌన్సిలర్స్, అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా ఉండే మనుషులనే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చోబెట్టడం జరిగింది. వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎక్కువ వార్డులు గెలుచుకోవదని, కాంగ్రెస్ చైర్మన్ పదవి కోసం చేసుకుంటుందనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు? మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. ఇక్కడ మఠ రాగమయ్య దయానంద్ గారు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. గెలిచిన 2 సంవత్సరాల్లో వాళ్ళు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి పనులు చేశారు ఒకసారి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఈ 2 సంవత్సరాలలో ఏం పనులు చేశారు, ఏం టెండర్లు పిలిచారు, ఏం పనులు చేయించారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఒక తట్టడు మట్టి పోసిన పాపాన్ని లేదు. ఆల్రెడీ సన్ వెంకటేశ్వరయ్య గారు తీసుకొచ్చినటువంటి పనులు చేయకుండా ఉన్నాయి 23 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటితో పని చేయించిన మిగిలిన సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అంబేద్కర్ ఆడిటోరియం కానీ, షాదీఖానా కానీ, అదేవిధంగా మన ధోబీఘాట్ కానీ, ఈ ఓపెన్ జిమ్లు కానీ, అన్ని ట్రాక్లు కానీ, మొత్తం మన ఊరి చివర వేసుకాంత చెరువు కాడ వాకింగ్ చేసుకోవడానికి సుందరీకరణకి చాలా అమౌంట్స్ పెట్టాం. అదేవిధంగా వెంసూర్ రోడ్ రింగ్ సెంటర్ నుంచి మన ఎన్టీఆర్ నగర్ దాకా డబల్ రోడ్డుకి పెట్టాం. అదేవిధంగా సిద్ధారం రోడ్డు స్టార్టింగ్ కాడి నుంచి రాజీవ్ కాలనీ దాకా డబల్ రోడ్డు చేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ డివైడర్ పెట్టడం జరిగింది. ఈ పనులన్నీ ఆపించడం జరిగింది. వాళ్ళు ఎటువంటి పని చేయలేదు ఈ 2 సంవత్సరాలు. కావాలంటే జనాల దగ్గరికి వెళ్తే జనాలే చెప్తున్నారు ఇప్పుడు తిరుగుతుంటే వాళ్ళు ఏం పని చేయలేదని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేస్తారనే నమ్మకం మాకుంది. ఎమ్మెల్యేగా సండ్రా గారు ఉన్నప్పుడు సత్తుపల్లి అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రామయ్య గారు గెలిచిన తర్వాత ఎలా ఉంది చెప్పగలరా? ప్రజలన్నీ గమనిస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు బట్టి సన్ వెంకటేశ్వరయ్య గారు చేసిన అభివృద్ధి ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి చెరువులు పూడిక తీపేయటం అంటే వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు నిందలేసింది బీఆర్ఎస్ పార్టీ మీద. ఏంటంటే చెరువులలో మట్టి తీసి డబ్బులు నాశనం చేశారన్నారు. పూడిక తీయటం వల్ల స్టోరేజ్ కెపాసిటీ పెరిగి, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి, బోర్లో పుష్కలంగా నీళ్ళు వస్తుంది, పచ్చదనం పెరిగింది. అదేవిధంగా మన జంతువులకు కానీ వాటికి నీళ్లు ఉన్నాయి. ఇదివరకు వేసవకాలం వచ్చిందంటే ఒక చెరువులో చుక్క నీళ్ళు లేకుండా ఎండిపోయి, ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి చూడండి ఖచ్చితంగా మనకల్లి ఎక్కడ దాకా అవసరం మన చెరువులలోనే నీళ్లు చూడండి పుష్కలంగా ఉంటున్నాయి. అంటే కేసీఆర్ గారి ముందు చూపు వల్ల అవన్నీ జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు సన్ వెంకటేశ్వరయ్య గారు ఏమి పని చేయలేదని చెప్తున్నారు. ఏం పని చేశారో చేయలేదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ సత్తుపల్లిలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు. రాగమయ్య గారు ఇక్కడ స్థానికులైనా సరే వాళ్ళు చేసింది ఏంటి ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళే చెప్పాలి. నాకైతే తెలిసి వాళ్ళు ఇంతవరకు ఏ పని సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఏమి పోసిన పాపాలు లేదు. ఇప్పుడు ఏం చేస్తారో వాళ్ళు చెప్పాలి. మాకైతే తెలిసి వాళ్ళు ఏం పని చేయలేదని మేము చెప్పడం జరుగుతుంది. 2029లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందా? కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారా? ఖచ్చితంగా అమ్మా. జనాల్లోకి వెళ్తే మీకే అర్థం అవుతుంది జనాలు ఏ విధంగా చేదరించుకుంటున్నారు. కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి రైతు బంధు, నేను ఒక రైతునమ్మా. నేను ఇదివరకు ఫస్ట్లో
నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని. తెలంగాణ ఏర్పడటంతోనే మేమేం కేసీఆర్ గారు అన్నమాట తెలంగాణ రాష్ట్ర సమితిలో నేను లేను. నేను ఒక రైతుగా నేను వ్యవసాయం చేసుకునేటప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇదివరకు పొద్దున్నే 5ంటికి పొలంలోకి వెళ్తే రాత్రి 12ంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి కరెంటు లేక నానా కష్టాలు పడి ఒక ఎకరం పొలం నాటేయాలంటే పొద్దున్నే 3 గంటలు వచ్చేది, సాయంత్రం 3 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు. రోజుకి వచ్చి 6 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు. ఈ 6 గంటల కరెంటుకి నీళ్లు ఒక ఎకరం ఇప్పుడు పెడితే వాళ్ళు పొద్దున్నే వచ్చేసరికి ఒక ఎకరం వేసేసరికి నీళ్ళు ఇంకిపోయాయి. నీళ్ళు ఉండేవి కావు. ఏదన్నా దమ్ము చేసేటప్పుడు ట్రాక్టర్ అయిపోయినాక దాన్ని తీసుకొని వస్తే ఊళ్ళో కరెంట్ ఉండేది కాదు. ఒక 10 ఎకరాలు నాటేయాలంటే వారం రోజులు పట్టేది. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముందు కరెంటు మీద దృష్టి పెట్టి 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు మంచి హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు అడగకుండా నేను ఇస్తానని ఎలక్షన్లో ప్రామిస్ చేయకుండా ఇచ్చిన మంచి పని ఏంటంటే రైతులకు రైతు బంధు ఇవ్వటం. రైతులు పెట్టుబడి సహాయం చేసి వాళ్ళ కష్టాల్లో నుంచి గట్టెక్కించిన మనిషి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో యూరియాల కోసం లైన్లో నిలబడ్డ దాఖలాలు ఇదివరకు ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే చూశారు యూరియా కోసం చెప్పుల లైన్లో పెట్టి వీళ్ళు చెట్ల కింద కూర్చోవటం జరుగుతుంది. ఆ కష్టాల నుంచి ఒడ్డెక్కాలంటే 100% మళ్ళీ కేసీఆర్ గారే రావాలని జనాలందరూ కోరుకుంటున్నారు. రానున్న కాలంలో రైతులు కాదు, అదే రైతులే కాదు వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఒక్కసాట కూడా ఇదివరకు 20 లక్షలు 30 లక్షలు పలికిన భూములు ఇప్పుడు 10 లక్షలకు పడిపోయినాయి. అది దేనివల్ల వాళ్ళకే తెలవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేసేది ఏమీ లేదు. అన్ని బోటకు మాటలు చెప్పటం, డైవర్ట్ పాలిటిక్స్ చేయటం. ఏదో గట్టికి చేస్తానంటాడో అది చేయరు. వీళ్ళ మీద కేసులు ఉన్నాయని వీళ్ళని లాగటం, ఏదో ఒకటి సిట్టు విచారణ అంటాం, ఆ విచారణ అంటాం, ఈ విచారణ అంటాం. జనాలను మైండ్ని మార్చడం తప్పితే వీళ్ళు చేసిన పని ఏంటో. సరే, రేవంత్ రెడ్డి గారు సీఎం అయి 2 సంవత్సరాలు అయిందమ్మా. కొత్త ప్రాజెక్టులు ఏమి చేపట్టారు? పలానా మున్సిపాలిటీలో ఇగో ఇన్ని కోట్ల రూపాయలు వర్క్ చేశారు. లేకపోతే సత్తుపల్లి ఎక్కడ దాకా ఎందుకు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏం పనులు చేశారో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా రానున్న ఇదే గుర్తు పెట్టుకొని ప్రజలందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ గుణపాఠం నేర్పుతారు. రానున్న కాలంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ఇక్కడ చంద్ర వెంకట వీరయ్య గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ అమ్మా. 99 టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.